నువ్వు నోరు జారడం కంటే కాలు జారడమే మేలు. ఎందుకో తెలుసా? గుర్తుంచుకో, మనకి చెవులు రెండు ఉన్నాయి, కానీ నోరు మాత్రం ఒక్కటే కదా. కాబట్టి మాట్లాడడం కంటే వినడమే ఎక్కువగా ఉండాలి. అలా కాకుండా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అంటే అవతలి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని గుర్తుంచుకో. చెవులు రెండు ఇచ్చింది ఎందుకో తెలుసా? నిదానంగా వినమని, ఎక్కువగా విని తక్కువగా మాట్లాడు అని. ఆ భగవంతుడు మనకు రెండు చెవులను ఒక్క నోరుని ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న జనాలు ఎలా ఉన్నారో తెలుసా? తక్కువగా విని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, అతిగా మాట్లాడుతూ ఉన్నారు, సరిగా వినకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అసలు చెప్పాలి అంటే సగానికి పైగా చుట్టూ అందరూ వీళ్ళే ఉన్నారు. నిజమే కదా. మీరు మాత్రం అలాంటి పొరపాటుని అస్సలు చేయకండి. నోరుని కాస్త అదుపులో పెట్టుకుంటేనే మీ చుట్టూ మీకంటూ కొంతమంది ఉంటారు. అలా కాకుండా నోరు ఉంది కదా అని మాట్లాడుతూ ఉన్నారు అంటే అసలు మీకంటూ ఎవరుంటారు? మీ వాళ్ళు ఎవరుంటారు? ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. అది మీకు ఎంతో మర్యాదను తెచ్చిపెడుతుంది. అతి వ్యయము అనేది నీ విద్వాంసానికి దారి తీస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. అలానే సమయాన్ని నువ్వు కోల్పోవడమే అన్నిటికంటే నువ్వు పెద్ద నష్టం. అది పోతే తిరిగి పొందలేవు కదా. కాబట్టి ఎంతో విలువైన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఉన్న కాస్త సమయాన్నైనా విలువగా నువ్వు బంగారం కన్నా గొప్పగా కాపాడుకున్నావు అంటే నీ జీవితం అంతకన్నా గొప్పగా అత్యద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా. సమయాన్ని ఎవ్వరి కోసమూ కూడా అస్సలు నువ్వు వృధా చేయకు. అన్నిటికన్నా అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా అన్నిటికన్నా సమయమే ఎక్కువ విలువైనది. నువ్వు కాలాన్ని వృధా చేశావు అంటే, ఒక్కసారి కాలం గడిచిపోయింది అంటే తిరిగి మళ్ళీ నువ్వు దాన్ని పొందలేవు కదా, మునుపటిలా ఉండలేవు కదా. కాబట్టి ఉన్నప్పుడే కాలాన్ని మంచిగా ఉండించుకో. గుర్తుంచుకో, నోరు జారడం కంటే కాలు జారడమే మేలు. కాలు జారి నువ్వు ఒక్కసారి కింద పడ్డా మళ్ళీ లేచి నడవగలవు. అదే నోరు జారితే ఆ మాటని వెనక్కి తీసుకోగలవా? లేదు కదా. కాలు జారి పడినప్పుడు ఒక దెబ్బ తగులుతుందేమో, లేదా 2-3 దెబ్బలు తగులుతాయేమో. అది ఏదో ఒక రోజు పూర్తిగా నీకు నయమైపోయి మునుపటిలా నువ్వు నడవగలవు, గెంతగలవు. కానీ అదే నువ్వు మాట్లాడే ఒక మాట ఇతరుల మనసుని గాయపరిచింది అంటే ఇక ఈ జన్మకి అది మునుపటిలా మారలేదు. ఒకవేళ మునుపటిలా వచ్చినా సరే అది ఏదో ఒక కొరత అనేది దాంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. కారణం అనేది ఎక్కడికి దారి తీసినా సరే దాన్ని నువ్వు అనుసరిస్తూ వెళ్ళు. మనిషికి సమయంలో తప్ప ఇక దేనిలో కూడా అస్సలు లోటు ఉండదు. నిజమే కదా. ఒక్క సమయాన్నే కదా మనం లోటుగా తీసుకుంటాము. నాకు ఆ రోజు అలా ఉంటే బాగున్ను, అప్పుడు అలా ఉండుంటే ఇంకా చాలా బాగున్నేమో అని చెప్పి అయిపోయిన సమయం గురించి, గడిచిపోయిన కాలం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మనిషి తన్ని తాను జయించడం ద్వారా ప్రపంచాన్ని కూడా జయిస్తాడు అని గుర్తుపెట్టుకో. కాబట్టి ముందు నీపై నువ్వు గెలుపుని సాధించు. తద్వారా నువ్వు దేన్నైనా సరే సులువుగా గెలిచేయగలవు, విజయాన్ని సాధించగలవు. అర్థమైంది కదా. నీపై నువ్వు నమ్మకాన్ని పెట్టుకొని గెలవగలిగావు అంటే నీ అంత అదృష్టవంతులు, ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని తెలుసుకో. క్షేమం అనేది చిన్న చిన్నగా లభిస్తుంది. అయినప్పటికీ అది చిన్న విషయం కాదు కదా. అందరూ దాన్ని తక్కువ చేసి చూస్తారు. అది ఎప్పటికీ కూడా చిన్న విషయం కాదు అని నువ్వు గుర్తుంచుకో. మౌనం ద్వారా ఇతరుల లోపాలను విని నా లోపాలని దాచేయగలను అని నువ్వు అనుకోవద్దు. అందరూ అలానే అనుకుంటారు. కాకపోతే అసలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళేదో కొన్ని విషయాలు చెప్పి మీ నుంచి ఏదో రాబట్టాలి అని, మీ రహస్యాలు వాళ్ళు తెలుసుకోవాలని ఎంతోమంది పసిగట్టి ఉంటారు. అది తెలుసుకున్న వాళ్ళు అన్నీ ఆలోచించి మంచిగా మాట్లాడతారు. తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళ రహస్యాలు మొత్తం పూర్తిగా ఒక్కటి కూడా రహస్యంగా పెట్టుకోకుండా మొత్తం వాళ్ళకి చెప్పేస్తారు. అలా చెప్పి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చిక్కుల్లో నెట్టేసుకుంటారు. ఏంటి ఇతరులకు మా సమస్యలు చెప్పడం చిక్కుల్లో నెట్టేసుకోవడమా అని అనుకుంటున్నారా? నిజమే కదా. మన రహస్యాన్ని వాళ్ళకి చెప్పాము అంటే మన పూర్తి జీవితాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టినట్లే కదా. ఆలోచించండి. మీ జీవితం మీకు ఎలా ఉండాలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి. నీ సూక్ష్మ శక్తిని నువ్వు కాపాడుకో. అప్పుడు నీ జీవితం నిన్ను వీలైనంత తక్కువగా
బాధిస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. ప్రతిదీ ప్రకృతిలోని భాగమే కదా. ప్రకృతితో మమేకమైనప్పుడే కదా మనిషి జీవితం అనేది అత్యద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఆ జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు, నీకే తెలుస్తుంది. చెడు అనేది అస్సలు గౌరవించబడదు, కానీ మరణం అనేది గౌరవించబడుతుంది. కాబట్టి మరణం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు అని నువ్వు గుర్తుంచుకో. చెడు మాత్రమే చెడ్డది అని గుర్తుంచుకో. నిజమే కదా, మనిషి మరణించాక ఆ మనిషి దగ్గరికి ఎంతోమంది వస్తారు. అదే నువ్వు ఒక చెడు పని చేసి చూడు, నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవ్వరు కూడా తిరిగి రారు. అర్థమైంది కదా. విధి అనేది అంతులేని కారణాల గొలుసు. కాబట్టి జరిగేవన్నీ కూడా ప్రపంచాన్ని కొనసాగించే సూత్రాలు అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైందా? చెడు భావన అనేది మనస్సులోని గందరగోళం. ఇది కరణానికి చీదరంగా, ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. మనసున్నది ఏదైనా సరే అద్భుతమైనదే కదా. ఈ లోకంలో విశ్వం కంటే అద్భుతమైనది ఏదీ లేదు. అంటే విశ్వానికి కూడా బుద్ధి ఉన్నట్లే కదా. అంత విలువ, అద్భుతం దానికి ఉంది అంటే మనం దానికి కూడా విలువను ఇవ్వాలి కదా. బుద్ధి ఉన్నట్లే కదా, దానికి కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా. కానీ కొంతమంది మనసు లేని మనుషులు కూడా మన జీవితంలో వస్తూ ఉంటారు. కొంతమంది వస్తూ పోతూ ఉంటారు, కొంతమంది జీవితాల్లో వచ్చి అలానే ఉండిపోతారు. గుర్తుంచుకోండి, ఇతరులు చెప్పేది కాస్త జాగ్రత్తగా విని వాళ్ళు ఎందుకు ఇలా చెబుతున్నారో ఆలోచించండి. అలా కాకుండా లేదు నేనే కరెక్టు నువ్వే తప్పు అని ప్రతినిత్యం అసలు ఏది కూడా అర్థం చేసుకోకుండా మనసు లేని మనిషిలా ఎప్పుడూ కూడా ప్రవర్తించకండి. ముందు ఇతరులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది ఒక్కసారి ఆలోచించండి. అది ఎందులోనైనా సరే, బంధమైనా సరే, నిన్ను నమ్మి వచ్చిన భార్య కానీ, భర్త కానీ, లేదా ప్రేమ బంధంలో అయినా సరే, అన్నా చెల్లెల బంధంలో అయినా సరే. అర్థమైంది కదా. జాగ్రత్తగా గుర్తుంచుకో. కాస్త మనసు పెట్టి ఆలోచించు, అన్నీ అర్థమవుతాయి. తాగుబోతుకి ఎవరూ కూడా తమ రహస్యాల్ని అస్సలు అప్పగించరు, కానీ ఒక మంచివాడికి అప్పగిస్తారు. అందుకే మంచివాళ్ళు ఎప్పుడు కూడా తాగరు. నిజమే కదా. తాగుబోతుకి మన రహస్యాల్ని అప్పగించాము అంటే తను ఇంటింటికి తీసుకువెళ్ళి రహస్యాల్ని మొత్తం చెప్పేస్తాడు. అలా చెప్పడం వల్ల నువ్వే కదా నవ్వులు పాలవుతావు. అర్థమైంది కదా. ఎవరితో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడు. అప్పుడే నీ జీవితం అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. దురాశపరుడు ఎడారిలోని బంజరు ఇసుక నేల వంటివాడు. అది ఎంత వర్షం పడ్డా సరే, ఎంత మంచు పడినా సరే ఆ ఎడారి అనేది పీల్చుకుంటుందే కానీ అందులో ఒక్క మూలిక రాదు, ఒక్క మొక్క కూడా రాదు. అలానే దురాశపరుడు కూడా అలానే ఉంటాడు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, బండికి కట్టిన కుక్క దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే బండి ఎటు వెళితే అటే వెళ్తుంది. మనిషి కూడా ఇలానే ఇష్టం ఉన్నా లేకపోయినా సరే విధి చూపిన మార్గంలో ఖచ్చితంగా నడవాల్సిందే. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.